చిన్న బిడ్డలము ఇక్కడ చేరి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన మీరు ఆలకించండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు దీవించి బలపరిచి జీవపరిచి మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ పిల్లలుగా, మీ బిడ్డలుగా మేము ప్రతిరోజు సాయంకాలం ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి. మా ప్రార్థనకు ప్రతిఫలము రెట్టింపు దీవెనతో మీరు నింపి మమ్మల్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాలను, మా భారతదేశాలను రక్షించండి ప్రభువా. మేము మా చదువును, మా టీచర్స్ను, మనందరినీ రక్షించు ప్రభువా. అందరూ మాలాగనే ప్రతి సాయంకాలంలో వచ్చి పాటలు పాడేవారిగా, ప్రార్థించేవారిగా, మీ వాక్యం వినేవారిగా అందరినీ మీరు నడిపించండి. ఇక్కడ నడిపిస్తున్న సాల్మానన్నని, ఆ కుటుంబాన్ని, ఆయన సేవను, ఆయన పరిచర్యను మీరు దీవించండి. మీరు ముందుకు నడిపించండి. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయండి ప్రభు. మేము చిన్న బిడ్డలుగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి, ఆలకించండి. మేము చిన్న మనసుతో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి, ఆలకించండి. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, వెరీ గుడ్. అలాగే చిన్న ప్రార్థన అలాగే ఉండండి. కలమండి, కలమండి, అందరు కలమండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, కలమండి అందరు కలిసి ప్రార్థన. ప్రేమ స్వరూపేరక్షణ తండ్రి, నా ప్రభా, నా దేవ, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నాయన మరి కయ్యోను ఏబేలు గురించి కొన్ని మాటలు నీ పిల్లలకు బోధించాను. అందులో నుంచి ఒక పాప గురించి నాయన చెప్పినాను ప్రభా. ఆ పాప రోజు సండే స్కూల్కి వస్తూ నేను అడుగుతుండగా మరి అడిగిన కార్యము, ప్రతి అవసరాన్ని మీరు తీర్చారు. ఏ బిడ్డలకు ఏది కొరతలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ యొక్క ఆర్థిక పరిస్థితుందో నీకు తెలుసు ప్రభా. ఈ బిడ్డలు దేని నిమిత్తమైతే అడుగుతున్నారు ప్రతికారం మీరు జరిగించండి. వారికి ఇచ్చిన తల్లిని, తండ్రిని దీవించండి. వారి చదువు విద్యాభ్యాసం అంతా తోడు నిరాయమైన ఈ పగలంతా నాయన చదువుకొని ఇచ్చి మరలా సాయంకాలంలో ఇక్కడ చేరి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేయించున్నారు. ప్రార్థన ప్రతిఫలము రెట్టింపు దీవులతో మీరు నింపండి. ఇక్కడ చేరిన గర్ల్స్ ను, బాయ్స్ ను దీవించండి. నాయన మరి 11 మంది నాయన వచ్చినారు ఈ రోజు. ఇంకా రోజు రావటానికి మీరు ద్వారాలు తెరవండి ప్రభు. వారికి మంచి జ్ఞానమును, శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మీ బిడ్డవారిని కుమారుడుగా ఈ బిడ్డల కొరకు ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి నిత్యం అడుగుతున్న ప్రతి కార్యం మీరు జరిగించండి. ఇంకా బిడ్డలకు మంచి నాయన జ్ఞానాన్ని మీరు దయచేయండి. అయా వారికి ఇచ్చిన అక్కన తల్లిని, నాయనమ్మను, ఆయన బాబాయిల ఆంటీలు మీరు దీవించండి ప్రభా. వారి కుటుంబాల చుట్టూ నీ కంచె నాటండి ప్రభా. అయ్యా నీ కాపుదల ఉంచండి. అలాంటి మీకు ఎలా అయితే కంచె వేసావో అలాగనైనా వారి యొక్క ఇంటి చుట్టూ నీ కంచె, నీ కావద నేను నీ దేవదూతను కావాలని ఉంచండి, దీవించండి ప్రభా. ఆ నిమిషంలో బిడలనైనా మంచి నాయన నడవడికి మంచి తెలివిని, జ్ఞానముని మీరు దాయిచ్చేయండి. ఈ బిడలు నాయన ఈ సండే స్కూల్ ముగించుకుని వారి గుంటూ వారి యొక్క వెళ్ళకు వెళ్తుండగా తోడును ఆశ్రదించమని, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా యేసు నామములో మీరు బంధించండి ప్రభా. యేసు నామములో విడుదల చేయండి ప్రభా. యేసు నామములో మీరు తాకండి ప్రభా. బిడలకు మంచి జ్ఞానం
జ్ఞానాన్ని మీరు దయచేయండి. అయ్యా ఇక్కడ నడిపిస్తున్న నీ దాసుడు తెలియలేంటి వాడు, జ్ఞానం లేంటి వాడు ప్రభా. అయ్యా వాస్తవంగా నీ ముందు నిలబడలేని ప్రభా, దేవుడు లాంటి వాడు, దుమ్ము లాంటి వాడు ప్రభా. అయ్యా ఇంకా ముందుకు వెళ్ళటానికి నాయన మీరే ద్వారాలు తెరవండి ప్రభా. ప్రతిరోజు ప్రతి ఒక్క మాటల ద్వారాగా, అయ్యా నీ వాక్యము ద్వారాగా, నీ పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా ముందుకు వెళ్తుండగా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మీరు దాచేయండి. నా నోట మీరే ఉండండి, నాలో ఉండండి ప్రభా. నాతో మీరు మాట్లాడండి. అయ్యో మీరు మాట్లాడకపోతే నేనేం చేయను. అయ్యా నీ పరిశుద్ధ ఆత్మను మీద కుమ్మరించండి ప్రభా, దీవించండి తండ్రి. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ మీరు బహుగా ఫలింప చేయమని వారి నాయన ప్రతి బిడ్డ మీద నీ హస్తం ఉంచండి ప్రభా, నీ కాపుదల ఉంచండి. నీ గాయపడిన హస్తంతో ఈ బిడ్డలందరినీ తాకండి ప్రభా. అయ్యా మీరే ముట్టండి తండ్రి, మీరే స్వస్థపరచండి తండ్రి. అయ్యా మీరే నాయన మంచి శక్తిని మీరు దాయించండి. అయ్యా నీ బిడ్డగా అడుగుతున్నాను, ప్రతి కార్యం మీరు జరిగించండి. గ్రామంలో కుటుంబాలను, దావ సాగుల కుటుంబాల పరిచయను మీరు వీధి విశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె అందరూ వచ్చినట్లయితే ఆశీర్వాదం.